అమ్మా బుజ్జి జ్వరం వచ్చిందా అమ్మా? ఎందుకు వచ్చింది? తగ్గిపోతుందిలే, నేను మంత్రం వేసానుగా. ఇప్పుడు హ్యాపీనా? చాలా. నువ్వు హ్యాపీ, సో నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే మ్యాచ్ దొబ్బుంటుంది, పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. నీకేమో జ్వరం వచ్చింది, నేను వస్తే కానీ టాబ్లెట్ వేసుకున్నాను, నేను వచ్చాను. నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెట్ కట్టారు. డబ్బు ఉంటుంది, అయినా పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. అయితే ఎందుకు వచ్చావు? నువ్వు రమ్మన్నావు కదా. అక్కర్లేదు, నేను అడుగుంటే నువ్వు రావక్కర్లేదు. నేనే పిచ్చిదా కాసేపు నీ ఒళ్ళు తల పెట్టుకుని పడుకుందాం అనుకున్నాను. సర్లే వదిలే. అక్కర్లేదు, నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా. వెళ్ళు, వెళ్ళి గెలిపించుకో. అక్కడ ఆల్రెడీ మ్యాచ్ డబ్బు ఉంటుంది. అనవసరంగా ప్రీతిని హర్ట్ చేశాను. రేపు తన బర్త్డే ఉంది కదా, కూల్ చేద్దాం. హ్యాపీ బర్త్డే ప్రీతి. ఎవర్రా మీరు? ఇక్కడేం పనిరా మీకు? మీరు ఎవర్రా? మీకేం పని ఇక్కడ? పోలీసులకే ప్రశ్న లేదు. మేమేం చేసాం? జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఏంట్రా? కొత్తగా దిగావా? ఏ సెంటర్లో దిగావే? రేట్ ఎంత ఫిక్స్ చేసావే? పోలీస్ అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ప్లీజ్ సార్ వదిలేండి సార్, మేము జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఏంటి ఫ్రెండ్స్? ఏ ఇంట్లో తెలియకుండా వీడితో చొప్ప రాలేదే ఏడుపు? మీ నాన్న పేరేంటే? నీకు బాబే లేడా? మీ నాన్న వీడితో పంపించాడా? పర్మిషన్ పెద్ద చేయొద్దు ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ వెళ్ళిపోతాం సార్. నీ మగతనం దీని దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 నిమిషాలు చాలు. మా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. 3 నిమిషాలు చాలు. నేను మగాడిని, నువ్వు ప్రూవ్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, మీరు ఉండండి సార్, మీరు సార్, ఇది ఉంచండి సార్, ఇది ఉంచండి సార్, నేను మాట్లాడతాను. మీరు రండి సార్, తీసుకెళ్ళరా ప్లీజ్, ప్లీజ్ రండి, వెళ్ళరండి, మాట్లాడతాను వాళ్ళతో. అరే ప్రీతి ఉందిరా, ప్రీతిని తీసుకెళ్ళరా, తొందరగా తీసుకెళ్ళరా.
పిచ్చి వేషాలు వస్తే ఇద్దరులో ఒకరే ఉంటారు. కూతురు అని కూడా చూడడం చంపేస్తానే అనుకున్నాను. అక్క చెప్పరా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా? అర్జెంటుగా అల్లుని తీసుకురాక. అలాగే. హలో ప్రీతి, ఆర్ యు ఓకే? నో, ఐఎమ్ నాట్ ఓకే. ఏమైంది? మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేశారు, ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు. నాకు టెన్షన్ గా ఉంది. ఏదో ఒకటి చేద్దాం. నాకు అంత టైం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదు అనుకుంటే ఆగరు. మరి ఏం చేద్దాం? ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్రీతి, ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా. నువ్వు వస్తే మన పెళ్లి, రాకపోతే నా చావు. ఏంటి నాన్న, ఏమైంది? ఏం లేదమ్మా. ప్రీతి, బస్ నంబర్ కూతురికి ఏదైతే నేను చంపేస్తాను. మళ్ళీ చెప్తున్నా, నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నేను చంపేస్తాను. ఆ క్షణం వాడి కళ్ళల్లో నా కూతురు మీద వాడికున్న ప్రేమ కనపడింది. వాడి కోపంలో నా కూతురు ఏమైపోయిందో అన్న భయం కనపడింది. వాడు చెబుతోందే నిజమేమో, మేము అనుకున్నదే అబద్ధమేమో అనిపించింది. ఎంక్వైరీ చేశాం. పో. ప్రీతి ఎక్కడా? అమ్మా, ప్రీతికి ఏమైంది? జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి వెళ్దాం పద. ప్రీతికి ఏమైంది? నీకు దండం పెడతారా? ఇంటికి పద. వరుణ్, వరుణ్, ప్రీతి ఎక్కడా? ప్రీతికి ఏమైంది? ఓ సుధాకర్, మేము ఇంటికి తీసిపో. ప్రీతి ఎక్కడా? నాకు తెలుసు ఇదంతా నువ్వు ఆడుతున్న డ్రామా. ఏం చేసావు? నా ప్రీతిని ఏం చేసావు? ప్రీతికి ఏమైంది? లేచిపోయిందిరా. నిన్ను నన్ను కాదని ఇంకెవరితోనో నీ ఫ్రెండ్ సీనుగాడితో లేచిపోయింది. 18 ఏళ్లగా పెంచిన నా ప్రేమని, 18 నెలలుగా పెంచుకున్న నీ ప్రేమని పెట్టుకు మీకు పారేసినట్టు పారేసిపోయింది. నమ్మలేకపోతున్నావు కదా? నేను నమ్మలేను. ఒక ప్రియుడుగా నీ ప్రేయస్ని నువ్వు ఎంతగా నమ్మేవో, ఒక తండ్రిగా నా కూతురు నేను అంతగా నమ్మాను. కానీ ఏమైంది? లేచిపోయింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నమ్మకం మీద నమ్మకం పోయిందా? చెప్పండి రావుడికి. అవునరా, ఆ సీన్ గాడు మోసం చేశాడు. చాలా ప్లాన్ గా వర్కౌట్ చేశాడు రా. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. రేయ్,
అయినా మేము ఎన్నోసార్లు చెప్పాం షేర్ చేసుకోకపోతే ఏ రిలేషన్షిప్కి వాల్యూ ఉండదురా అని. రే ఈ మధ్య చిన్న తేడా వచ్చినా వాడు దాన్ని పెద్దది చేశాడ్రా. తొక్కలో మ్యాచ్ నీకంటే ఎక్కువ. నేను ఫాలో అవడానికి మ్యాచ్ వదిలేసిన రోజులు లేవా? అయినా నీలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు దొరుకుంటే మ్యాచ్ నుంచి అండి ఎగ్జామ్ హాల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. అరే ప్రాబ్లం వాడే క్రియేట్ చేసి సొల్యూషన్ వాడే చెప్పి స్కీమ్ ఏంటి చెప్పట్లేదు చూడు. హలో రావు గారండి, 10 నిమిషాల్లో ధవళేశ్వరం రోడ్ల మీదకి వెళ్తే మీ ప్రీతి నా ప్రియుడితో చూడొచ్చు. ఇంట్లో పెళ్లి సెటిల్ చేశాక తనకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు. మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేసేసారు. అయినా వరుణ్ గారు ఏంటి వాళ్ళు పోలీసులు అనుకున్నాడా పోరంబాకులు అనుకున్నాడా? వాడిని లైఫ్ లాంగ్ ఎలా భరిస్తావో అర్థం కావట్లేదు. సీను, యు ఆర్ మై లవ్లీ ఫ్రెండ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. నేను కోరుకునేలా వరుణ్ దగ్గర దొరకదని నాకు అర్థమైపోయింది. అంత దూరం వస్తే నేను గుండెలో పెట్టుకుని కాదు నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను ప్రీతి. అయితే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చేయాలి? వరుణ్ ఫోన్ చేయి. అలాంటి వాడిని వదలకూడదు. వాడెక్కడున్నా సరే పట్టుకొని ముక్కలు ముక్కలు నరికేలాన్ని నరకాలంతా నాకు కొడుకునే. వాడు చీట్ చేసిన దానికన్నా అది చీట్ చేసిందంటే ప్రాణం పోతున్నట్టుందిరా. అంతగా ప్రేమించాను కదరా. నన్ను మోసం చేయాలన్న ఆలోచన దానికి ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? రే వరుణ్, రే వరుణ్, వరుణ్, రే అరే అరే వరుణ్, అరే వరుణ్, వరుణ్, వరుణ్. బా అక్కడ నాన్న పరిస్థితి బాగాలేదురా. ఇక్కడ నా పరిస్థితి బాగాలేదురా. రే నాన్న నిన్ను చూడాలంటున్నారా. నాకు దాన్ని చూడాలని ఉందిరా. రే ఇప్పుడు నువ్వు నాన్నని చూడకపోతే ఇంకెప్పటికీ చూడలేవురా. అవును, నేను ఎప్పటికీ దాన్ని చూడలేనురా. మామూలుగా చెప్తే అర్థం కాదా? లేకురా రే. నీ మీద కోపం ఉందని అనుకుంటున్నారు మీ అమ్మతో సహా. నీ మీద కోపం లేదు, భయం. కొడుకు గొప్పవాడు కావాలని ఆశపడ్డమే కానీ ఆసరాగా నిలబడలేని అసమర్థుణ్ణి, చేతకాని వాణ్ణిరా. కానీ నలా మనిషికి రెండో అవకాశం ఉండాలి. ఉంటుంది. గెలిచిన వాడికి ఓటమి రుచి తెలియడానికి
ఓడిపోయిన వాడికి గెలుపు రుచి తెలియడానికి ఓటమి వెనక గెలుపు 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 అమ్మా షాప్కి వెళ్ళొస్తాను. నాన్నెప్పుడు అనేవారా ప్రతి మనిషికి లైఫ్లో ఏముండాలని. నేనెప్పుడు నాన్నతో అనేవాడిరా ప్రతి ఎయిమ్కి ఓ పర్పస్ ఉండాలని. నాన్న చనిపోతే కానీ నా లైఫ్కి ఎయిమ్, నా ఎయిమ్కి పర్పస్ తెలియలేదురా. రే వరుణ్, సీన్ గడ్ కనబడ్డాడు రా.
ఎందుకు చేసావురా? ప్రీతి కోసం చేశాను రా, ప్రీతి కోసం చేశాను. ప్రీతి నువ్వెంతగా ప్రేమించావో నేను అంతే ప్రేమించాను. నీకు ధైర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసావు. పిరికినాయాలి కదరా, చెప్పలేకపోయాను. తనకు నువ్వు నచ్చలేదు అని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యావనరా. ఎందుకంటే ఏ రోజుకైనా తనకి నా ప్రేమ గురించి చెప్పచ్చు అని. కానీ ఏ రోజైతే తన ఆటోల నుంచి వెనక్కి తిరిగి నీకు లెటర్ ఇచ్చిందో ఆ రోజు నా ప్రాణం పోయినంత పని అయిందిరా. తనకి ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇక్కడ తుఫాను పుట్టిందిరా. ప్రేమ కోసం త్యాగం చేసేవాడి కంటే మోసం చేసైనా సరే ఆ ప్రేమను గెలిపించుకున్నవాడే నిజమైన ప్రేమికుడు అనిపించింది. అప్పటి నుంచి మీ మధ్య వచ్చిన ప్రతి డిఫరెన్స్ ని ఒక ప్లాన్ ప్రకారం డిస్టెన్స్ గా మార్చాను. ఈ ప్రాసెస్ లో ప్రీతికి నీకంటే నేనే బెటర్ అనిపించింది. లక్కీగా ప్రీతికి అది అనిపించింది. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తుకు రాలేదా? ఏది గుర్తుకు రాలేదు, ఎవ్వరూ గుర్తుకు రాలేదు. నా ప్రీతి, నా ప్రేమ. వీడి కథలు చెప్తుంటే ఎర్రి పప్పల్లా వింటూ నించుంటారేంట్రా? ఏసేంట్రా నా కొడుకుని. తనని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. ఎస్, మేం చేసింది తప్పైతే ఆ తప్పు నాది. అంటే ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా? ఎప్పటికీ అనిపించదు. అంత కఠినంగా ఎలా మారిపోయావు ప్రీతి? నేనేం తప్పు చేశాను తెలీదా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పకముందే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా లేదా అని అడిగానా లేదా? నిన్ను లవ్ చేయట్లేదు అనుకుంటున్నావా? చేస్తున్నావని నువ్వనుకుంటున్నావా? మొదట్లో నీ లైఫ్లో అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్. నా కోసం ఏదైనా చేసేవాడివి, ఏదైనా వదిలేసేవాడివి. కానీ ఒక్కసారి నేను లవ్ చేయడం మొదలు పెట్టాక నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే నాతో షేర్ చేసుకోలేదు. నాకు జ్వరం వచ్చి నీతో టైం గడపాలనుకున్నప్పుడు నన్ను కేర్లెస్గా వదిలి వెళ్ళిపోయావు. పోలీసుల దగ్గర నీ మగతని చూపించావే గాని ఆడపిల్లని నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. కానీ సీను అలా కాదు. నాకు షేరింగ్, కేరింగ్, సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చాడు. ఎప్పటికీ ఇవ్వగలను అన్న నమ్మకం కలిగించాడు. ఓకే కదా? వన్ సెకండ్. నీ కోల్డా ఈ టాబ్లెట్స్ తీసుకో. వాడు ఫ్రెండ్షిప్ నే మోసం చేశాడు, నిన్ను మోసం చేయడా? చెయ్యడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ ని కూడా నా కోసమే మోసం చేశాడు, నా ప్రేమ కోసమే మోసం చేశాడు. ఇదేం ఆడుతుందిరా? ముందు సంపాదిస్తే సరిపోతుంది. నువ్వుండ్రా. ఏమన్నావు? నేను మారిపోయానని కదూ? ఎస్, యువర్ రైట్. కానీ ఒక చిన్న కరెక్షన్. నేను మారిపోలేదు, మర్చిపోయాను. 2 ఏళ్లుగా పిచ్చి కుక్కలా నీ వెంట తిరిగి రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్న నీ మెంటాలిటీని మర్చిపోయాను. ఎవరైనా నువ్వే ఇంపార్టెంట్, నువ్వే గ్రేట్ అని చెప్తే వాళ్ళ కోసం నీ డిసిషన్స్ మార్చేసుకుంటావే, ఆ చిన్న విషయం మర్చిపోయాను. నువ్వు గొప్ప అన్నమ్మే నాకంటే నువ్వు గొప్ప అని చెప్పే వాడే నీ దృష్టిలో గొప్పవాడంటే నమ్మలేకపోతున్నాను. తప్పు నాదే. బావా ఏం ఆడుతున్నావురా? కరెక్టే కదరా? సి, షీఈ్ హ్యాపీ. కనీసం ఇంత కూడా బాధ లేదురా. వదిలేండిరా. మరి వీణేం చేద్దాం? నేను బ్రతకాలంటే ప్రీతి హ్యాపీగా ఉండాలి.
ప్రీతి హ్యాపీగా ఉండాలంటే వీడు బతుకుండాలి. వీడు ఫ్రెండ్షిప్కి పట్టిన మచ్చరా, వదిలేయండి, ఆసిపోతుంది. ఏంట్రా వాడిని అలా వదిలేసావు? నేనైతే నరకేసావాన్ని. రే బా, అమ్మాయిలు మోసం చేస్తున్నారని అబ్బాయిలు నరకడం రైట్ అనుకుంటే అడపా 6 నెలలకు 7 నెలలకు ఒక యాసిడ్ దాడి కాదురా, రోజుకు కొన్ని 100 యాసిడ్ దాడులు జరుగుతూ ఉండాలి. ప్రియతమా నీ వచ్చట కుశలమా అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీ.